గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటప్పకొండ. గుడ్ మార్నింగ్. కోటప్పకొండ అంటే చాలా ఇష్టమైన ప్రదేశం. ఎందుకంటే ఒక విత్తనం భూమిలో పెడితే మొలకెత్తాలంటే ఎక్కడి నుంచి ఎత్తాలి? భూమి బాగుండాలి. నీరు కూడా మొలకెత్తింది ఇక్కడ నుండే. తల్లిగారి ఇల్లు మనకి, ఆడబిడ్డలకి తల్లిగారి ఇల్లు కోటప్పకొండ. తల్లిగారి ఇల్లు. yes. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరైతే అందరు తెలుసు, కొత్త వాళ్ళ గురించి చెప్తాను. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి. ఎవరైనా ఎక్కడ పని చేస్తే దేనికి దేనికి డబ్బు నేను చేస్తేనే మా ఫ్యామిలీ గడవాలి. నాకే చదువు రాదు. నా పిల్లల్ని ఏదో ఒకటి చెప్పి చేసి పోషించుకోవాలి. నాకు ఏదో ఒకటి చేయాలని బయటికి పనికి వెళ్ళాను. పనికి వెళ్తే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మగా, టీచర్గా కాదు ఆయమ్మగా. మా ఊరు నుంచి 5 ఆయమ్మలు పోయినాం. స్టార్టింగ్ మా మేడం పోగానే ఇక్కడే కూర్చో, రేపటి నుంచి వీళ్ళని మొత్తం బాధ్యత తీసుకొని ఒక నర్సరీ రూమ్లో పెట్టింది. నర్సరీ రూమ్లో 40 మంది పిల్లలు, క్లాస్ పిల్లలు. తెల్లారితే రోజుకు ఒక ఆయమ్మ మానేసిపోతుంది. ఏమైందమ్మా తోడుంటామని 5 వచ్చిన ఊరు నుంచి మీరు ఎందుకు పోతున్నారని అడిగాను. ఇంట్లో 2 రోజులు హాలిడేస్ వస్తే 2 పిల్లలు గడుపుకోవాలంటే మా ఎక్కువ. స్కూల్ ఎప్పుడో పోతే బాధపడతాం, అవునా కదా? అలాంటి స్కూల్లో 40 మంది పిల్లలు మూతులు ముట్లు మేము అడగాలంటే కడగము. బతుకుండా బల్జాకు తినొచ్చు, నీకో దండం, నీ స్కూల్కో దండం అని అందరు 4 ఆయమ్మలు మానేసి. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, నేను చేస్తే నా పిల్లల చదువు పూర్తి కావాలి అని ఏ పరైనా కొంచెం కష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? మనం ఏం తెచ్చుకుంటున్నాం? ఇష్టానికి అలవాటు పడ్డాం, అవునా కదా? అదే పని కష్టమైన ఇష్టపడి 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో 3,000 నుంచి 8,000 రావడానికి 15 సంవత్సరాలు చేశాను. చాలా మంది పెద్దలు చేస్తే దొరికింది ఇది అవకాశం, వెస్టేజీ మప్పు ఎవరో చేసిరు అంటారు కదా. నేను 15 సంవత్సరాలు నోరు లేని చిన్న చిన్న పిల్లలకి సేవ చేశాను కాబట్టి ఈ వెస్టేజ్ అనే అవకాశం మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్ రూపంలో వచ్చింది. నేను ఈరోజు మీ ముందు నిలబడడానికైనా కూడా పాండు సార్ పరిచయం చేశారు. అప్పుడు ఎవరికి చెక్కులు లేవు, చిన్న చిన్న మీటింగ్లు అయినాయి. ఒకటే ఒక కోటప్పకొండ బూట్ క్యాంపు. ఈరోజు టాప్ లీడర్స్, వాళ్ళతో పాటు వెంకట సారు, నేను, జ్యోతి మేడం, పాండు సారు, సైదుల్ సారు, శ్రీనివాస్ సార్ ఒక మీటింగ్ వచ్చాం 11 మంది. ఆ మీటింగ్ లో ఎవరి చెక్కులో మా గురువు గారు ఎంఎస్ఆర్ చెక్ ఒకటే చూసి చేస్తే వెచ్చగా చేయాలి, ఇందులో బాగుంది, నాకు ఇందులో కనెక్ట్ అయింది. 3 జనరేషన్. నేను 15 సంవత్సరాలు చేస్తున్నా. చేస్తూ చేస్తూ మెట్లు జారిపడ్డా. ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? మీరు చేసే జాబ్లు ఇస్తారా? అప్పుడు మన పిల్లలు అమ్మగారింటికి 2 రోజులు పోతే నా పిల్లకి అది ఇష్టం, నా పిల్లకి ఇది ఇష్టం, మమ్మీ తిన్నదని అడుగుతాం. మరి నేను భూమి మీద లేకపోతే నా పిల్లలు ఎవరు చూడాలి? అమ్మ చూడాలి, చుట్టాలు చూడాలి, పక్క చూడాలి. బెల్లం ఉంటేనే ఈగలు. అదొక్కటే కనెక్ట్ అయింది. సార్ మేము చేస్తాం, మేమేం చేయాలంటే ఒకటే చెప్పిండు, మీకున్న పరిచయం తల్లి అని చెప్తే ఎక్కువ 24 గంటలు మీటింగ్స్ అటెండ్ అయినాం. చుట్టాలు పక్కలు ఊరోళ్ళు వస్తారా? ఊరోళ్ళందరూ కూడా మమ్మల్ని పిచ్చి పట్టింది, మీరందరూ మేము పోయొచ్చు, ఇదంతా వేస్ట్ అన్నాడు. పండుగ దసరా, దీపావళి, తొలేకాదశి ఏ పండుగ పబ్బం లేకుండా 24 గంటలు మా గురువు గారు మీటింగ్స్ ఇస్తే సార్ ఎవరు అట్లా సార్ ఏం చేయాలంటే తల్లి నిలబడి వస్తుంది అంటే నిలబడి పని చేసుకుంటూ పోతే ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర మూతులు ముట్లు కడిగే ఆయమ్మని నువ్వు నిలబడి నువ్వు వర్క్ చేసుకుంటూ పో, ఎక్కడ పెట్టి ఎక్కడ చేయాలో ఎక్కడ తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పి చిన్న చిన్న గలిలో ఉన్న ఊరిని, గలిలో ఉన్న ఒక ఆయమ్మని ఈరోజు ఢిల్లీ వరకు మారుమోగల దయచేసి దండం పెడితే సార్ ఒకటి చెప్పిన, ముగ్గురు చెప్పి సార్ ఎవరు వస్తున్నారని 3 నెలలు చేస్తే ఎంత వస్తానని. ఒక బాబుకైనా పాపకైనా జన్మనియాలని తల్లి 9 నెలలు పడుతుంది, అవునా కదా? పంట పండాలంటే 6 నెలలు పడుతుంది. 6 నెలలకు చేయాల్సింది మొత్తం చేయాలి, అవునా కదా? ఇక్కడ 1 సంవత్సరం చేయాల్సింది మొత్తం చేస్తే రావాల్సింది వస్తుందని చెప్పారు. నా దగ్గర ఉన్న మిస్టేక్ మార్చుకున్నా. 4th చార్జింగ్ ఎంతనో, పిల్లల స్కూల్కి ఎంతనో, 24 గంటలు వెస్టర్న్ మీటింగ్స్, ట్రైనింగ్ మీటింగ్స్. నాకు ఇప్పుడు ఎక్కడ సంతకం రాదు, కానీ మొన్ననే సంతకం పెట్టడం నేర్చుకో మేడం, నువ్వు చెక్కు మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అని చెప్పి సార్ వాళ్ళు. చెక్కు మీద సంతకం పెట్టడానికి ఇప్పుడు సంతకం నేర్చుకుంటున్నా. బ్యాంక్ అకౌంట్ తెరవదు, అలాంటిదని ఒక అవకాశం
రోజు నా టోటల్ నా సక్సెస్ కారణం నా డౌన్ లైన్ నా అప్లైన్స్ వాళ్ళందరూ కూడా 3 తరాలు రుణపడి వరకు ఉంటాను. ఆగాల ముందుకెళ్ళనా ఒకప్పుడు 20,000 వస్తే చాలు అని వచ్చిన ఇప్పుడు ఒక నెలకి 4,55,280 చదువు లేకుండా పెట్టుబడి లేకుండా వయసు లేకుండా నెలకి 4 లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడనుందా? ఎక్కడనుందా? పవర్ నేను అంతమందికి ఏం చేశానంటే ఒకటి